పేరు ప్రసాద్ రాయుడు, కూచిపూడి నృత్య కళాకారుడు. ఇప్పుడు చాలా హంగామా జరిగిందండి. ప్రతీకార దాడి, పహల్గామాలో ఉగ్రవాదుల యొక్క దాడి, ప్రతీకార చర్యలు, దేశం అలాగా, దేశం ఇలాగా, మామూలు అడ్వర్టైజ్మెంట్ కాదు, ఆపరేషన్ సింధూర్. సరేనండి, ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగినప్పుడు 26 మంది పైగా చనిపోయారు. వాళ్ళ యొక్క మానసిక క్షోభ ఎవరికి అవసరం లేదు, వారి కుటుంబాలు ఎలా ఉన్నాయి వారికి అవసరం లేదు. ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చారు, హడావుడి చేశారు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. సరే, యుద్ధంలో జవాన్ చనిపోయాడు. జవాన్ చనిపోయినప్పుడు దేనికోసం చనిపోయాడు జవాను? అంటే నువ్వు వేసే ముష్టి కోసం చనిపోయాడా? నువ్వు వేసే 50 లక్షల ముష్టి కోసం చనిపోయాడా? దేనికోసం చనిపోయాడు? ఎవరు బాధ్యత వహిస్తారు? సింపుల్గా చాయ్ బిస్కెట్ మీటింగ్లు పెట్టడం, దేశాన్ని ఇరకాటంలో పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇదా అండి? నవ్వుతున్నాయండి. భారతదేశం పరువు ప్రతిష్ట నాశనం చేశారు. పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఏంటండి అది దేశం ఉంది. ఆ దేశం ఎలా పోరాడుతుంది? ఏ విధమైనటువంటి శౌర్యం చూపిస్తున్నారు, వీరత్వం చూపిస్తున్నారు? పీఓకే ఎక్కడికి పోయింది? ఎప్పుడు తీసుకొస్తారు? ఉగ్రవాదులు ఎక్కడున్నారు? దాని అడ్రస్ ఏంటి? వాళ్ళతో మీకు టచ్ ఉందా, లింక్ ఉందా, ఏమైనా లేదా? ప్రతి ఒక్కరూ దేశానికి లింక్ పెడతారు. ఒక పిచ్చి కుక్క వస్తుంది, ఒక 10 మంది పిచ్చి కుక్కల్ని వేసుకుంటది కూడా. తప్పుడు ప్రచారాలు, తప్పుడు న్యూస్లు, అడ్వర్టైజ్మెంట్, సంఘం, యూనియన్, ధర్నా, నిరసనలు. అంటే దేశాన్ని ఇబ్బంది పెడితే నువ్వు గొప్పవాడు ఎట్లా అవుతావు? నువ్వు దేశ పౌరుడు ఎట్లా అవుతావు? ఏ విధంగా అవుతావు? ఇప్పుడు బీజేపీ పార్టీ భరిస్తుందా, కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా, ఎవడైనా ఇండియన్ అనేవాడు భరిస్తాడా? ఇప్పుడు బోర్డర్లో సైనికులు వేచి చూస్తున్నారండి. సీజ్ ఫైర్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా తెలియకుండా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత సమయం వృధా? అంటే ఎవరిది డబ్బు? అంటే విఐపి ప్రోటోకాల్ అంటే దేశం గులాంగిరి చేయాలా, దేశం ఊడికం చేయాలా? అంటే ఇప్పుడు అక్కడ ఖర్చు చేసిందంతా మేం భరించాలా? వీడి ప్రోటోకాల్, వీడి విఐపి అంటాడు. నరేంద్ర మోడీ ఎవడండి? ఆర్ఎస్ఎస్. వాడి ఐడియాలజీ ఏంటి? దేశాన్ని అడ్డు పెట్టుకుని ఎంత దుర్వినియోగం చేశారు? పర్యటనలకి ఎంత ఖర్చు పెట్టాడు? పార్లమెంట్ సమావేశాలు అంటారు, ఎంత ఖర్చు పెడుతున్నారు? అది ఎవరి సొమ్ము? నువ్వు ప్రధానమంత్రి అయితే ఎవరికి ప్రధానమంత్రి? ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి, ఈ చిల్లర రాజకీయ పార్టీలకి ప్రధానమంత్రి. మీరు భరించాలి. ప్రధానమంత్రి అన్నప్పుడు ఆ ఖర్చు, అతని యొక్క సౌఖ్యాలు మీరేమైనా చేసుకోండి. దేశానికి ఎలా లింక్ పెడతారు? బలవంతంగా ఇదేంటి, ఇది తప్పు కాదా అని అడిగితే అణిచివేయటం ఇదా? ఇప్పుడు దేశంలో అదంతా ఎందుకంటే తెలంగాణలో డీజీపీకి తెలుసా, సిఎస్కి తెలుసా, గవర్నర్కి తెలుసా ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు? వాళ్ళ జీవనోపాధి ఏంటి చెప్పగలరా? వాడు ఇక్కడ బతుకుతున్నాడంటే ఏం చేసి బతుకుతున్నాడు? సింపుల్, తెలంగాణ ప్రజల యొక్క కష్టాన్ని దోచుకుని తింటున్నాడు. రోడ్లు ఏదంటే అది కబ్జా చేస్తారు. వాడికి స్వేచ్ఛ. పోలీస్ ఏంటి అని అడిగితే చోద్యం చేస్తాడు. మీరు దేనికున్నారు? వ్యవస్థలు ఎందుకున్నాయి? ప్రజలు ఏమైనా ఏడవండి, జాగ్రత్తగా ఉండండి, బాధ్యతగా ఉండండి. నీకు కావాలి, నెల అయితే జీతాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, హై అండ్ కారు, డొక్కు బస్సుల్లో తిరుగుతున్నాం, డొక్కు ట్రైన్లో తిరుగుతున్నాం. బయటకు వస్తే ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. అదే కనుక ఒక చిల్లరగాడు, ఎమ్మెల్యే గాడు, ఎంపీ గాడు బయటకు వస్తే వాడి టెన్షన్, అటెన్షన్, ఈవెన్ వాళ్ళ మనవడు బయటకు వచ్చినా సరే వాడి యోగ్యత ఏంటి, వాడి సౌఖ్యం ఏంటి, ఇది చూడటమే సరిపోతుంది. ప్రతి ఇది ఫారెన్ పాలసీస్ తీసుకురావటం, మాకు అటాచ్ చేయటం, ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇదిగో బిల్లు, ఇదిగో చట్టం, దోచేయండి. డాలర్ ఎవరికి కావాలండి? ఇప్పుడు దేశంలో చలామణి లేదు. ఆ చలామణి లేని చిత్తు పేపరు ఎందుకు? ఇప్పుడు 1000 రూపాయల నోటు ఉంది, దాన్ని రద్దు చేశారు. 2000 రూపాయల నోటు రద్దు చేశారు. దాన్ని ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు? రద్దు అయిన తర్వాత ఎంత లాస్ అయింది? ఈ డాలర్ని అనుభవించేవాడు ఎవడు? ఈ డాలర్ని పెంచి పోషించడానికి కష్టపడుతుంది ఎవడు? దిగుమతులను అనుభవిస్తుంది ఎవడు? ఇక్కడ కష్టపడినటువంటి భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని బయటికి పంపేశారు. ఎవడు అనుభవిస్తున్నాడు? నీ దేశము పరిస్థితి ఎలా ఉంది? యు ఆర్ యూజ్లెస్ నరేంద్ర మోడీ. అమెరికా వాడిని ఎలా ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు?
బయటికి తీయాలి. నువ్వు అనుభవించినటువంటి ప్రతి పైసా, దేశం పైసా బయటికి రావాలి. కాంగ్రెస్ నాయకుడు అవనివ్వండి, బీజేపీ నాయకుడు అవనివ్వండి, ఎవడైనా సరే, ఇది భారతదేశం. ఇండియానా సిగ్గుండాలి. ఒకటి కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. మీరు చెప్పగలరా? నేను కష్టపడుతున్నటువంటి, ట్యాక్స్ కట్టినటువంటి పైసా ఎవడు అనుభవిస్తున్నాడో చెప్పగలరా? లేదు. మీరు కర్మ మీరు భరించాలి. ఏంటిది? ఇది భారతదేశమా? భారతీయుల మీరు? ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, హక్కు, అధికారం. మరి నిబంధన ఏది? మరి నిబంధనతో ఉన్నటువంటి వ్యక్తులు లేరా? ఆ వ్యక్తుల వల్లనే దేశం ఈ విధంగా ఉంది. నువ్వు అనుభవిస్తున్నావంటే మేమున్నటువంటి నిబంధనలు పాటిస్తున్నటువంటి భారతీయుల వల్లనే. ఆర్ఎస్ఎస్ వాడు వస్తాడు, వాడి ఐడియాలజీని దేశానికి ముడిపెడతాడు. కాంగ్రెస్ వాడు వస్తాడు, వాడి ఐడియాలజీని ముడిపెడతాడు. మా ఇందిరాగాంధీ అంటాడు, మా రాజీవ్ గాంధీ అంటాడు, మా నరేంద్ర మోడీ అంటాడు, మా నరేంద్ర మోడీ నాయకత్వం అంటాడు. ఏం అడ్వర్టైజ్మెంట్ చేశారండి? ఎంత అడ్వర్టైజ్మెంట్ చేశారు? ఆపరేషన్ సింధూర్ ఎవరెవరిని ప్రమోట్ చేసుకున్నారు? ఎవరెవరికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు? నువ్వు బయటకు వస్తే, ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని బయటకు వస్తే ప్రజాధనాన్ని ఎంత ఇస్తున్నారు? వాడు కట్టేటువంటి పన్ను ఎంత? తిరిగిస్తారా? మాకు తిరిగి ఇవ్వగలరా? మాకు రావాలి, మాకు కావాలి. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు, దేశం కోసం. నరేంద్ర మోడీ ఏమంటాడు? నేను లేకపోతే దేశం లేదంటాడు. బీజేపీ పార్టీ లేకపోతే దేశం లేదంటాడు. ఆర్ఎస్ఎస్ వాడేమంటాడు? నేనే దేశానికి మొత్తం అంటాడు. మరి అలాంటప్పుడు ఇంత కష్టపడుతున్నాం, ఇంత ఇబ్బంది పడుతున్నాం, లక్షల కోట్లు ప్రతీకార చర్యల్లో ఖర్చు పెట్టాం. చివరికి ఏముంది? జీరో ఫలితం. ఎవరికి లాభం? అమెరికా వాడికి లాభం ఇస్తావా? అమెరికా వాడికి పెంచి పోషిస్తావా? జవాన్ చనిపోయారు. జవాన్ చనిపోతే దేనికి చనిపోయాడు? ఆ యుద్ధం చేసేది ఎందుకోసం? నాయక్ చనిపోయాడు, 14 మంది టెర్రరిస్టులను చంపేశాడు. తన ప్రాణాలు పోతున్నా సరే శత్రువుని చీల్చి చెండాడాడు. అటువంటి వాడితో కూడా రాజకీయం చేశారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటాడు, గుండెలు కత్తుకుంటాడు. నీకంత ప్రేమ ఉంటే రోజు వెళ్ళు, చచ్చిపోయినటువంటి జవానుల ఇంటికి వెళ్ళి, నువ్వు 25 లక్షలు ఇచ్చావు కదా, 25 లక్షలు ప్రతి ఒక్కరికి ఇవ్వు, అన్నం తినిపించు, గుండెలకు హత్తుకో. నా జనసేన పార్టీ, నా జనసేన సైనికుడు. ఎవడు నువ్వు? డిప్యూటీ సీఎం. ఎవడికి డిప్యూటీ సీఎం? రేవంత్ రెడ్డి ఎవరికి సీఎం? మాట్లాడితే కాంగ్రెస్ అంటాడు, రాహుల్ గాంధీని పీఎం చేయాలంటాడు. దేశం పరిస్థితి ఏంటి? దేశం నీది కాదా? మరి ఎందుకు భారతదేశంలో ఉన్నావు? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఐడియాలజీ ఏంటి? దాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటే మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? దేశానికి ఎందుకు లింక్ పెడుతున్నావు? వాడు వస్తాడు, ఓపెనింగ్ అంటాడు, శంకుస్థాపన అంటాడు, రిబ్బన్ కటింగ్ కట్ చేస్తాడు. కట్ చేసి మొత్తం విఐపి ప్రోటోకాల్, అధికారులంతా రండి, పోలీసులు గులాంగిరి చేయండి. అదే అటెన్షన్ సామాన్య మానవుడి మీద పెట్టుంటే నా దేశం వేరేగా ఉండేది, నా దేశ స్థితిగతి వేరేగా ఉండేది. మేం చేసుకుంటాం, మాకు ఏ పార్టీ అవసరం లేదు. నరేంద్ర మోడీ వద్దు, రేవంత్ రెడ్డి వద్దు, చంద్రబాబు నాయుడు వద్దు, పవన్ కళ్యాణ్ వద్దు, ఏ అమిత్ షా వద్దు, ఏ రాజ్నాథ్ వద్దు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎందుకు? మీకేం అధికారం ఉంది ఒకరి డ్యూటీని డిస్టర్బ్ చేయడానికి? ఇక్కడ పరిస్థితి సీజ్ ఫైర్ చేశారు, అక్కడ విలువలాడిపోతున్నారు. ఎంతమంది సైనికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా? ఎందుకు చేతులు కట్టేశారు? ప్రధానమంత్రి వాడు ఆదేశాలు ఇస్తాడు. ఇదేమన్నా ఏంటి, విదేశాలలో వాషింగ్టన్ డీసీ వాడు కనిపెట్టాడు, వీడు కనిపెట్టాడు అన్నట్టు ప్రధానమంత్రి, ఈ దేశానికి ప్రధానమంత్రులు ఈ బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు భారతదేశానికి కనిపెట్టాయా? నువ్వు తీసుకొచ్చింది ఏంటి? అలాంటప్పుడు దేశం మీదకి ఎందుకు లింక్ పెడుతున్నారు? దేశం కోసం ఎందుకు ఇంత అరాచకం చేస్తున్నారు? నీ పెత్తనం, నీ పలుకుబడి, నీ అధికారం కోసం మేం బాధపడాలా? పోలీసు ఉన్నాడండి, పోలీసు ఏం చేస్తాడు? ట్రాఫిక్ ఉంటది, పట్టించుకోడు, నిర్లక్ష్యం. అదే కనుక ఏ మంత్రిగాడో ఎమ్మెల్యే గాడో సైరన్ కొడితే అటెన్షన్, వాడు బయటకు వస్తున్నాడంటే షెడ్యూల్ ఏంటి తెలుసుకో. బయటకు వస్తున్నాడు, ఆయన షెడ్యూల్ ఏంటి తెలుసుకో, తీసేయండి, క్లియర్ చేసేయండి, పర్వాలేదు, ప్రజలు ఇబ్బంది పడని, ప్రజలు ఎండల్లో హెరాస్ చేయని. వాడు బాగుండాలి. వాడు నీకు ఇస్తున్నాడు జీతాలు నీకే ఇస్తున్నాడు. అవును, దేశాన్ని అడ్డు పెట్టి ప్రింట్ చేసుకుని, కరెన్సీని ప్రింట్ చేసుకుని ముద్ర నరేంద్ర మోడీ బడ్జెట్ పెడతాడు, నిర్మలా సీతారామన్ రికమెండ్ చేస్తుంది, గవర్నర్ ముద్రించుకుంటాడు.
సిండికేట్ గ్రూప్. నీలో దమ్ముంటే నీ కష్టాన్ని నువ్వు అనుభవించు. అది భారతదేశం అంటే. దొంగలు, దోపిడీదారులు అంటారు, పంది కొక్కులు అంటారు వీళ్ళని. నేను ప్రజాప్రతినిధిని, నేను వీఐపీని అడ్డు పెట్టుకుని ప్రజల్ని ఇబ్బంది పెడతాను. నువ్వు బ్రిటిష్ వాడువా, లేకపోతే బ్రిటిష్ వాడికి పుట్టేవా? సిగ్గు అనిపించడంలే? ఏ ఖర్చు లేకుండా, ఎటువంటి ధనార్జన లేకుండా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఊడిగం చేపిస్తున్నావే, సిగ్గు అనిపించట్లే? ఇంత పోరాడి, ఇంత మాట్లాడినా, ఇంత అడిగినా సరే మాకు న్యాయం జరగదు. ఎందుకో తెలుసా? సీజ్ ఫైర్ అని చెప్పేసి మా సైనికులు కాళ్ళు చేతులు కట్టేశారు. నోరు ఇప్పితే అయిపోయింది, ఎవడో పట్టించుకోడు. కానీ మా న్యాయ వ్యవస్థ ఉంది, మా ధర్మం ఉంది. భారతదేశ న్యాయ వ్యవస్థ తొక్కి లాగుతుంది, అందులో సందేహమే లేదు. నా న్యాయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. తెలుసా? చరిత్ర తెలుసుకోండి. అందాల పోటీలు అంటావు, ఏం ప్రమోట్ చేస్తున్నావు? అందాల పోటీలు ఎవడు పెట్టాడు? ఎందుకు పెట్టాడు? డబ్బు సంపాదించడానికి, ప్రజాధనాన్ని దోచుకోవడానికి కాదా? వాడెవడో కాస్మెటిక్ అంటాడు, అందాల పోటీలు నేను ఖర్చు పెడుతున్నానంటాడు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడిచ్చాడు? నరేంద్ర మోడీ లాంటి చిల్లరగాళ్ళంతా కలిసి గ్రూపు, సిండికేట్ అయ్యి నా దేశాన్ని పనిచేసుకున్నారు, సంపదను దోచేసుకున్నారు. 190 లక్షల కోట్లు అప్పు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఎవరి దగ్గర ఉంది? దొంగ, దోపిడీ వీడి దగ్గర ఉంది. కార్పొరేట్ కంపెనీ అంటాడు, ఐపీఎల్ అంటారు. ఏంటిది? ఆ సొమ్మంతా ఎక్కడుంది? ఈ పేపర్ కరెన్సీ ఎక్కడుంది? రైతు కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, వాడి ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్తారా? వాడికి ఇచ్చేది ముష్టి, నువ్వు దోచుకునేదంతా, విదేశాలకు పంపించి నువ్వు లక్షలు ఆర్జించేదంతా. ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చింది? జీవో పెడతావు, ప్రొసీజర్ పెడతావు, చట్టం అంటావు, బిల్ అంటావు. మీరా దేశాన్ని డిసైడ్ చేసేది? ఒక 15 మంది 20 మంది అసెంబ్లీలో కూర్చుంటారు, చాయ్ బిస్కెట్ టీ. వక్ఫ్ బోర్డు సవరణ ఎవరిది? వక్ఫ్ బోర్డు సవరణ ఎవడబ్బ సొమ్ము? దేశాన్ని పంచిపెట్టేస్తాం. నరేంద్ర మోడీకి ఈ పంచర్లు వేసుకునే వాడి మీద జాలి, దయ అంట, బాధ అనిపిస్తుందంట. వాడేం మనీ జనరేట్ చేస్తున్నాడు? మరి నా రైతు ట్రాక్ రికార్డ్ ఎక్కడ పోయింది? పండించే పంట ఎంత సొమ్ము చేసుకున్నారు? ఎవడు దోచుకుంటున్నాడు? అలా అడగకూడదు. ఎందుకని అడిగితే దేశద్రోహి. మీరు దేశద్రోహులు. ఒకటేనండి కావాల్సింది, అమెరికాని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? సిగ్గుండాలయ్యా. నీకు దమ్ము లేకపోతే తప్పుకో. నరేంద్ర మోడీ దేశాన్ని అడ్డం పెట్టుకుని నేను ప్రధానమంత్రిని, వీఐపీని, ప్రోటోకాల్ ఏంటిది? నీ డ్యూటీ ఏంటి? చేయి. మా భారతదేశంలో వ్యవస్థలు ఉన్నాయి, అధికారం లేదు, బాధ్యత ఉంది, హక్కులు లేవు, నియమ నిబంధనలు ఉన్నాయి, స్వేచ్ఛ లేదు. ప్రతి ఒక్కరిని భరించాలి, ప్రతి ఒక్కరిని భుజాలనెత్తుకోవాలి, ప్రతి ఒక్కరిని నెత్తినెత్తుకోవాలి. నీ పైసా ఎత్తుకుపోతుంటే వాడికి హక్కు, సిగ్గుండాలి. ఏది కూడా వాస్తవం ఏంటి, సత్యం ఏంటి, అది వద్దే వద్దు. మా మోడీ బాగున్నాడు, మా బీజేపీ పార్టీ బాగుంది, మా రాహుల్ గాంధీ సూపర్. వాడు ఏం మనీ జనరేట్ చేశాడని దేశానికి లింక్ పెడుతున్నారు? అంటే భారతీయులు అనేవాళ్ళు బానిసలా? అంటే భారతదేశం బానిస దేశమా? అరే పిచ్చోళ్ళారా, ప్రతి ఒక్కడు శరణని ఇక్కడికి వచ్చారు. శరణని వచ్చే వాళ్ళని మేము క్షేమం చూసుకున్నాం. దాన్ని ఏం చేశారు మీరు? హక్కు అని మార్చారు. ఇప్పుడు ముస్లిం ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని ఎవరు భరించాలి? ముస్లిం వాడే భరించాలి. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఎవడున్నాడు వాడు భరించాలి. ఇప్పుడు మేమున్నాము, హిందువులము, మేము మా వాళ్ళని మేము పోషించుకుంటున్నాం, మా సంపాదన మేము క్రియేట్ చేసుకుంటున్నాం. క్రిస్టియన్ వాడు ఉన్నాడు, చర్చిలు కడతాడు, ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? ఎవడిచ్చాడు డబ్బులు? ఆఫ్టర్ ఆల్ దరిద్రమైనటువంటి ఓట్ల కోసం నువ్వు దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నావు. సిగ్గు అనిపించట్లే? అసలు బతకాలని అనిపించదు. భారతీయుడికి అయితే ఈ విధమైనటువంటి దేశానికి ద్రోహం చేస్తున్నాము అంటే, ఒకటి కష్టాన్ని దోచుకుంటున్నాను అంటే భారతీయుడు అనేవాడు ఉరేసుకు చస్తాడు. అటువంటి వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు.
ఉద్యోగం ఇస్తా, 300 గజాల స్థలం ఇస్తా. ఎవడాబ్బ సొత్తు నీ ఇష్టం వచ్చినట్టు దారాదత్తం చేయడానికి? అంటే అడిగేవాళ్ళు లేడనా? భారతీయులంతా ఇలా ఉన్నారనా? నువ్వు ఇండియన్ అయితే గుత్త పాలు కొట్టేస్తారు. పోలీసులు అంటూ ఉంటారు కదా, అందులో డౌటే లేదు. వచ్చి తీరని చూపించండి. మీ సత్తా, మీ దమ్ము ఉంటే మనీ జనరేట్ చేసి చూపించండి. నెలకు నువ్వు ఎంత సంపాదించగలవు చూపి. నువ్వు సంపాదించేది జీరో, మనీ జనరేట్ చేసేది జీరో. తిరిగి ఏమన్నా అంటావు? విదేశాలకు తాకట్టు పెట్టేసి మనీ జనరేట్ చేశానంటావు. మనీ ఎక్కడ జనరేట్ చేసావు? ఎలా జనరేట్ చేసావు? దానివల్ల ఉపయోగం ఏముంది? చలామణి లేదు కదా భారతదేశంలో. ఆ డాలర్ చలామణి ఎక్కడుంది? $1 బిలియన్. దేనికోసం? వాడి దేశంలో వాడు ఉపయోగించుకుంటాడు కదా. ఆ చెత్త పేపర్ మాకెందుకు? అదేమన్నా బంగారమా? ఇది ప్రతిభా విజ్ఞానం. ఒక్కొక్కడు చెప్తే టాలెంటెడ్ ఆఫీసర్స్, అధికారులం. మాకు హై అండ్ సెక్యూరిటీ కావాలి, హై అండ్ ఇంపోర్టెడ్ కార్లు కావాలి, హై సెక్యూరిటీ కావాలి. పిచ్చోళ్ళలాగా మేమేమో డొక్కు బస్సుల్లో తిరుగుతాము, నీకు BMW బెంజ్ కార్లు. ఇవి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంట, వాడు మెగా స్టార్ అని ఒకడు తీసుకొచ్చి దేశానికి లింక్ పెట్టడం, టిక్కెట్లు పెంచుకుంటాం, ప్రజాధనాన్ని మాకు ఇవ్వండి, ఆ విదేశాలకి పంపించుకుంటాం. డాలర్ ఆడు 87 రూపాయలు పెంచాడా? పెంచేయి, 100 రూపాయలు కూడా చేసేయి. పోయిందే ఉంది, నువ్వు ప్రింట్ చేసుకుంటావు కదా. వీళ్ళ విఐపీలు, వీళ్ళ సెలబ్రిటీలు, వాళ్ళకి మేము ఊడిగం చేయాలి. పొల్యూషన్ అవుతుంది. పొల్యూషన్ అవుతే ఎన్ని కార్లు వాడుతున్నారు మీరు? మన వరకు ఒక కారు, ఇవన్నీ ఇంపోర్టెడ్ కార్లు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవడైనా ట్రాక్ రికార్డు తీస్తారా? తీయండి. ఒకరి కష్టం మాకు అవసరం లేదు. ఇప్పుడు ముస్లిం వాడు ఉన్నాడు, క్రిస్టియన్ వాడు ఉన్నాడు, హిందూ అనేవాడు. హిందువు మతం అనేది లేనే లేదు. భారతీయుడు, భారతీయ తత్వం, భారత్ అర్థం తెలుసుకోండి, అర్థం చేసుకుని మాట్లాడండి. భరించండి, భరించండి. దేనికి భరించేది? ఎందుకు భరించాలి? ఎవడని నువ్వు అంటే ఫలానా వాడికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎన్ని ఓట్లు వస్తాయి? ఇదా పద్మశ్రీ అవార్డు అంట, పద్మభూషణ్ అంట, పద్మ విభూషణ్ అంట. ఎవరికి ఇస్తున్నావు? నీకు అధికారం ఉందా అవార్డు ఇచ్చుకునేది? దుర్వినియోగం చేసేది నీకు హక్కు ఉందా? అధికారం ఉందా? మరి మాకేముంది? పన్నులు కట్టాలి, వెట్టి చాకరీ చేయాలి. దీన్ని ఇంకా కంటిన్యూ చేయటమే. బ్రిటిష్ వాడికి పుట్టారా మీరు? లేకపోతే బ్రిటిష్ వాడే మళ్ళీ వచ్చాడా? ఒక్కదానికి సమాధానం ఉండదు. ఐఎమ్ రెడీ. నాకు కావాల్సిన చర్యలు ఏంటి? నా అమరులైనటువంటి వ్యక్తి కోసం, వాళ్ళ ప్రతీకార చర్య కోసం యుద్ధ రంగంలోకి దిగాం. చేతులు కాలు కట్టేశారు. మరి ఇంకేం చేయాలి మేము? వాళ్ళ ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలి? ఆనందించండి హ్యాపీగా. భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకుంటాడో, లేకపోతే కుళ్ళు ఏడుస్తాడో, చస్తాడో, నీకు అవసరం లేదు. ఆ విధంగా అయినా మా వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుందంటే మేము సంతోషంగా ప్రాణాలు ఇస్తాం. ఎస్, ఇమీడియట్ గా ఇక్కడిక్కడ ఆత్మాహుతి చేసుకోమని నేను సిద్ధం. మేమేమీ చేయలేము. విదేశాలకి తాకట్టు పెట్టేస్తాము, మా వల్ల ఏమీ కాదు అని చెప్పండి. మిమ్మల్ని మీరు అవసరం లేకుండానే మేము ఫైట్ చేశాం. దుష్టుడు అనేవాడిని శిక్షిస్తున్నాం. నీకేం పోయేగాలం అయ్యా? విదేశాలకు పోయి విదేశాంగ మంత్రి అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి సోదేయటానికి ఆ దేశం ఈ దేశం నీకెందుకు? మరి అమెరికా వాడికి బలూచిస్తాన్ ఎందుకు అవసరం లేదు? అలాగే చిన్న దేశాలు ఎందుకు అవసరం లేదు? అక్కడ ఎందుకు లేరు విదేశాంగ మంత్రులు? అంటే అనుభవించడమే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. అంటే మాకు బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది, అది మీరు రాసుకున్నారు. రాజ్యాంగం నాకొద్దంటే నా మీద ఎందుకు రుద్దుతున్నావు నువ్వు? రాజకీయ నాయకులు మీకు కావాలి రాజ్యాంగం. ఎందుకని? అనుభవించడానికి. అనుభవించు, మరి మాకెందుకు? ఏకఛత్రాధిపత్యం, బుర్ర లేదు, బుద్ధి లేదు, విజ్ఞానం లేదు, న్యాయ వ్యవస్థ వద్దు, లా అండ్ ఆర్డర్ వద్దు.
ఈ దరిద్రులు, ఈ ముష్టి ఫెలోస్ ప్రజల మీద, ఈ విధమైనటువంటి దేశం మీద హాని జరుగుతుందంటే ఒక్క ఐపీఎస్ గాని, ఒక్క ఐఏఎస్ గాని వాడిని ప్రతిఘటించడు. రేవంత్ రెడ్డి ఏదో అంటాడు, అక్కడికి వెళ్ళి శంకుస్థాపన అంటాడు, వెళ్ళి ఇలా గులాంగిరి చేస్తాడు, అయ్యా సార్ 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 అని. నీకెందుకు నేను గులాంగిరి చేయాలి, నీకెందుకు నేను సెక్యూరిటీ ఇవ్వాలి అనేది ఒక్కడు కూడా అడగడు. ఎందుకని? దేనికోసం? ఎందుకంటే ఆయన ప్రమోషన్స్ ఇస్తాడు, ఆయనకు అధికారం ఉంది. ఏంటి? ఉద్యోగాలు ఇవ్వటానికి, ప్రజల పైన అణిచివేయటానికి, సొమ్ముని దారాదత్తం చేయడానికి. కాబట్టి నువ్వు వెళ్తావు. షేమ్. ఐఏఎస్, ఐపీఎస్ ఏమి విజ్ఞానం, ఏమి ట్రైనింగ్ అండి మీది? ఏమి ట్రైనింగ్ ఉంది? ప్రజల రక్షణ కానీ, ప్రజల క్షేమం కానీ ఒక్కటి ఉందా అండి? ఎక్కడైనా ఉందా? ఒక చెట్టును కాపాడలేవు, సహజ వనరులను కాపాడలేవు, ప్రకృతిని కాపాడలేవు. అధికారి అంటావు, నీకు మళ్ళీ లక్షల్లో జీతాలు, నీకు మళ్ళీ వెనకాల అసిస్టెంట్, సెక్యూరిటీ, పెద్ద పెద్ద ప్యాలెస్లు. మేము చేసుకోగలం, ఇది మా భారతదేశం. ఎవడైనా సరే అండి, నీలో దమ్ముందా నువ్వు కష్టపడు, దేశానికి లింక్ పెట్టకు. నేను మెజారిటీ పీపుల్ ఎవరికయ్యా? మెజారిటీ పీపుల్ ఉంటే వాడిని నువ్వు చూసుకో. ఇప్పుడు ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులకి ఏదో నొప్పి వస్తుంది, నొప్పి వస్తే ఏం చేస్తున్నారు? ధర్నాలో, నిరసనలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నీకు కష్టం ఉందనుకో, నువ్వు అక్కడ వెళ్ళు. అంటే నీకు కష్టం లేదు, టైంపాస్ కావాలి. అందుకోసమే ఈ ధర్నాలు, నిరసనలు, యూనియన్లు, సంఘాలు. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటి? రేవంత్ రెడ్డి మనీ జనరేట్ చేస్తున్నాడా? అసలు ఇంత కూడా పని చేయట్లేదా మీకు? మైండ్ బుర్రే పని చేయదా మీకు? అందుకే మేము ఇన్ని బాధలు పడుతున్నాం. ఇక నుంచి అలా జరగదండి, జరగడానికి వీల్లేదు. ఇప్పుడు మాకు కావాల్సిందంతా అనుభవించిన ప్రతి పైసా వెనక్కి రావాలి. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ చిచ్చాట, ట్రేడు, షేరింగ్ ఏంటిది? ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఎవరిని బాధ పెడుతున్నారు? దేనికోసం బాధపడాలి? బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పేపర్ కరెన్సీ కాదా? అది రిజర్వ్ గవర్నర్ బాధ్యత కాదా? వాళ్ళని కాపాడదామనేటువంటి ఇంత కూడా పోలీస్ వ్యవస్థకు లేదు. ఆలోచించండి, ఒకసారి తెలుసుకోండి దేశం ఏ స్థితిలో ఉంది, ఎలా ఉండేది. ట్రాక్ రికార్డ్, ఆ విజ్ఞానం కావాలి. టైం పాస్, ఎంటర్టైన్మెంట్ కాదు కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్ ఏంటి పరిస్థితి? మొత్తం చెట్లు, అడవులు అన్ని నరికేయండి. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? నా దేశానికి పంచభూతాలే ఆధారం, ఆయుధాలు. అవి బాగున్నంత వరకు లోకం బాగుంటుంది, అందులో సందేహం లేదు. ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రాక్టికల్ కావాలంటే రీసెర్చ్ చేసి చూడండి. అది కూడా ఓపిక లేదు మీకు. ఒకటే కావాలి, మొబైల్ ఇలా ఓపెన్ చేయటం, ఆ కామెంట్లు పెట్టడం, ఇదే సోది. మా సూపర్ స్టార్, మా మెగాస్టార్ ఇదా? వాడు కూడా బుద్ధి ఉండదు వాడికి. సూపర్ స్టార్, మెగాస్టార్ అంటాడు, గ్రూప్ అవుతారు. ఒరే ఎందుకురా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? చదువుకోండి, దేశానికి ఉపయోగపడాలి. అది హీరోయిజం అంటే అనేది లేకుండా వీడు చెప్తాడు సోది. నేను పలానప్పుడు చిరంజీవి మన సోది జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ చేశాడు. దేనికి రిలీజ్ చేశాడు? డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి. వాడు చెప్తున్నాడు సోది. వాడి సోది మాకెందుకు? దేశానికి దేశ సంపదను అనుభవించేవాడు విఐపి, సెలబ్రిటీ. నానా బాధలు పడేవాడు, నానా ఇబ్బందులు పడేవాడు, మనీ జనరేట్ చేసేవాడు దేశద్రోహి. వాడికి బుర్ర లేదు, అజ్ఞానం, అవివేకం. మరి మీకే ఉంది తెలివితేటలు. ఎటువంటి తెలివితేటలు? ఎదుటివాడి కష్టాన్ని ఎలా దోచుకోవచ్చు, ఇదే కదా. ఇంతకు మించి ఏముంది మీ దగ్గర? వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితులు ఉంది. మీరు దేశం కోసమే కాబట్టి, దేశ అభివృద్ధి కోసమే, దేశ ప్రజల కోసమే కాబట్టి ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది అది మొత్తం కాంపన్సేట్ చేయాలి.
కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, బీజేపీ పార్టీ తీసుకుంటుందా, లేకపోతే మీరు దేశం కోసం అనేటువంటి రాజకీయ నాయకులందరూ కలిసి దీన్ని కాంపన్సేట్ చేస్తారా? అది మీరు డిసైడ్ చేసుకోవాలి, చేసుకుని తీరాలి. లేదు అంటే దేశద్రోహులు, వాళ్ళకి దేశంలో ఉండే అర్హతే లేదు. ఇది వ్యవస్థలో కఠిన చర్యలు తీసుకోవాలి. నరేంద్ర మోడీ పర్యటన కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఆ కోట్లు మొత్తం వెనక్కి రావాలి. రాలేదు అంటే దేశద్రోహి, బయటికి పంపించాలి. ప్రతి ఒక్కరికి మాకు కావాలండి, చర్యలు తీసుకోవాలి. లేదండి రెవల్యూషన్ అనేది కావాలి అనుకుంటే రెవల్యూషన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. యద్భావం తద్భవతి, సందేహమే లేదు. జై హింద్.